వంద్య విశ్వాత్మన్ విశ్వరూప విభావసో దురితౌహర దేవేశ దదభద్రాణి సంపదః ఏడో కొండలవాడ ఓ వెంకటరమణ ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా. పైనేంటి పొగ? అమ్మో ఏదో కాలిపోతున్నట్టుంది. ఎవరా వాడు? నీళ్ళు పోసిందే? నేను పోసింది నీళ్ళు కాదు బాబు, పేణం. ఆత్మహత్య ఏంట్రా పిచ్చోడా? నేను హారతిస్తున్నాను. హారతా? రే సుమాని ఇంటర్వ్యూకి వెళ్తుంటే హారత అర్పేసావు కదరా, నీకు ఇవ్వాల్సిన బాకీతో సహా ఇంకో 6 నెలలు పాల డబ్బులు కట్టరా. రే ఈ రోజు నన్ను మాత్రం బాంబు చేతులు నువ్వే కాపాడాలి చెప్తున్నాను. ఇప్పుడే వస్తానురా పొట్టోడా. ముసలిదాన్ని కనిపించకుండా వెళ్ళాలి, లేదంటే రెంటంటూ వెంట పడుతుంది. పొద్దున్నే ఇంటర్వ్యూకి బయలుదేరావా? అవును బామ్మ. నువ్వేంట్రా సైగ చేస్తున్నావు? ఏం లేదమ్మా, నీతో చిన్న పని ఉంది, ఉండు. ఏమిటి వేళ పాలు చిక్కగా ఉన్నాయి? అది మా ఇంటి ముందున్న నీళ్ళ కుళాయి పాడైపోయిందమ్మా. అయినా మీతో వచ్చిన చిక్కలేదమ్మా. చిక్క పోసామంటారు, పలచగా పోసామంటారు. ఎలా పోసినా ఏడిపోయి మీతోటి. ఏడ్చావులే పో. నువ్వురా. నువ్వు రోజు ఇంటర్వ్యూకి వెళ్ళడం, గేట్ దగ్గర సాకులోడు తాగి పడటం అలవాటే. చూడు, నా మనవరాలు వైజాగ్ నుంచి బస్సులో వస్తుంది, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే బామ్మ. అలాగే అని తల ఒప్పుకొని ఎక్కడికి వెళ్తున్నావు? నా మనవరాలు ఎలా ఉంటుందో తెలుసా? సారీ బామ్మ, తెలీదు. ఏంటి సారీ? ఉండు, ఫోటో తీసుకొస్తాను. ఇదిగో. ఇంత చిన్న పిల్లని ఒంటరిగా పంపించారా? ఆ చిన్నప్పుడు తీసిన ఫోటోరా. ఇంకా నయం, మీ ఫోటో ఇచ్చి అమ్మాయిని చూసామన్నారు కాదు. ఇంతకీ ఎలా గుర్తుపట్టను బామ్మా? ఏమిట్రా, చాలా సింపుల్. ఏదో పెద్ద పెయింట్ అని బ్రష్ తీసి బ్యాగ్లో వేసుకొని డింగ 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 తిరుగుతావు. నేను వర్ణిస్తాను, గీసుకో. తీసావా? చెప్తా.
ద్రాక్ష పళ్ళు లాంటి కళ్ళు అయిందా? ఆ, పచ్చమిరపకాయ లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవులు, దొండపండు. దొండపండు. దానిమ్మ గింజల్లాంటి పళ్ళు, దానిమ్మ గింజల్లాంటి పళ్ళు. నాకు తెలియక అడుగుతాను, తన అమ్మాయా రైతు బజారా? ఓకే ఓకే, మిగతా పర్స్ నాకు వదిలేండి, నేను తీసుకుంటాను. ఫ్యాన్ బెల్ట్ దిగిపోయినట్టుందే, దిగి చూస్తానుండు బాబాయ్. చీకటమ్మను సాగనంపాలని వెలుగమ్మకెంతయావరా, వెలుగమ్మలో మెరిసిపోవాలని నేలమ్మకెంత ఆశరా. తెల్లగా తెల్లగా తెల్లవారుతున్నది, మెల్లగా మెల్లగా కల తీరుతున్నది. తెల్లగా తెల్లవారుతున్నది, మెల్లగా మెల్లగా కల తీరుతున్నది. నన్ను చూసి నన్ను తాకి నన్ను మురిసిపోవాలని, నన్ను చూసి నన్ను తాకి నన్ను మురిసిపోవాలని, తన తనివి తీరాలని. తెల్లగా తెల్లవారుతున్నది, మెల్లగా మెల్లగా కల తీరుతున్నది, కల తీరుతున్నది. చిట్టికేసి తల ఊపుతున్నది, నా కురుల ఊయలలో కునుకేసిన చీకటులు విడలేని అలుకలలో విడిపోయే సమయములో ఆ పొద్దు ఈ పొద్దు అందాల నా పెదవి ఎరుపల్లె మెరుపల్లె సింధూరమల్లే మందారమల్లే. ఆ తెల్లగా తెల్లవారుతున్నది, మెల్లగా మెల్లగా కల తీరుతున్నది, కల తీరుతున్నది.
వినిపించే ఒక తీపి మురళి ఏదో ఇటువైపు నన్ను లాగి అటు చూడు నీ వాడు ఇటు చేరనున్నాడు అంటుంటే నా చిన్ని మనసంతా తడిగా అనురాగ జడిగా తెల్లగా తెల్లగా తెల్లవారుతున్నది మెల్లగా మెల్లగా కల తీరుతున్నది నన్ను చూసి నన్ను తాకి తను మురిసిపోవాలని తన కనివి తీరాలని గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ అయితే 1000, నైట్ అయితే 2000. సారీ అండి. అయ్యో అయ్యో రాలేదేంటి? ఈ ముసలిది రెంట్ ఎవరిదని కసితో పంపించలేదు కదా? ఎస్ టికెట్ టికెట్ బేగంపేట హాఫ్ టికెట్. ఆఫ్ టికెటా? నీకు ఎన్నేళ్ళరా? నాకు ఇప్పుడు 8 ఏళ్ళు. 10 ఏళ్ళు రావా నీకు? ఎందుకు రావు? బస్ దిగ్గానే వస్తాయి. ఏంటి సార్ ఎత్తుతున్నారు? టికెట్ పోయిందయ్యా. ఇప్పుడే కదా సార్ ఇచ్చాను, కింద ఎక్కడ పడి ఉంటుంది చూడండి. కనబడట్లేదు. సర్లే సార్ వదిలేసేయండి, చెకింగ్ వస్తే నేను చూసుకుంటాలే. అబ్బా నా టెన్షన్ చెకింగ్ స్క్వాడ్ గురించి కాదు, ఎక్కడ దిగాలో ఆ టికెట్ మీద రాసి పెట్టి ఉన్నానయ్యా. ఎక్కడ దిగాలో కూడా మీకు తెలీదా?